అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. దోస్తానంటే ఇన్నొద్దులు మోహన్ బాబు, రజనీకాంత్, రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు అని అనేటోళ్ళు. వాళ్ళు దోస్తుల కోసం ఎంతెంతో చేసిర్రు. మరి నువ్వు నా కోసం ఏం చేసినవురా చెప్పు. మరి నా కోసం నువ్వేం చేసినావు? ఏం చేసినా? ఏడాది కిందట మూల మీద రామకవనం లగ్గమైతే నా లంగవని ఇచ్చిన మర్చిపోయినావా అప్పుడే? మరి నేను పెంట మీద పెంట కొడుకు రమేష్ పుట్టినరోజు అంటే నా చెంపశరాలు ఇయ్యలేదా? మా ఇచ్చినవుతి అవేమన్నా బంగారమా? ఆవురెక్ మల్ కడగొని తీసుకొచ్చినావు. గట్లనే అంటావు గాని అసలు దోస్తానంటే మన లెక్క చిన్నదానికి పెద్దదానికి ఇచ్చులు కచ్చకాయలు ఏరద్దు. మరి ఎట్లా చేసుడు? దోస్తానంటే ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కలిసి మెలిసి ఉండాలి. అంటే ఇగో గీల లెక్క. కష్టాలల్లా కలిసి నడిచిన దోస్తు కోసం ఏందాకైనా పోతా ఏదైనా చేస్తా అని చూపించిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇన్నేళ్లు తనని నమ్మి తన బాధల భాగం పంచుకున్న వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీట్ ఇప్పించిండు. ఈ ఇద్దరి దోస్తాన కాలేజ్ రోజుల నుంచే ఉందట. తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి సారు ఎమ్మెల్సీ అయితే వేం నరేందర్ రెడ్డి సారు ఎమ్మెల్యే. ఇక అప్పటి నుంచి ఇంకింత గట్టిగా చిక్కబడ్డది వీళ్ళ దోస్తాను. నడిమింట్లా వేం నరేందర్ ను ఎమ్మెల్సీ చేస్తేందుకు దండ్లాడితే కేసై జైలు పాలు కూడా అయిండు రేవంత్ రెడ్డి సారు. అయినా వీళ్ళ దోస్తాన్లో ఇసుమంత కూడా ఫరక్ రాలేదు. పవర్లోకి వచ్చినాక ప్రభుత్వ సలహాదారు పదవిచ్చి పక్కనే కూర్చుండబెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీట్ ఇచ్చి అప్పట్లా రాజశేఖర్ రెడ్డి దోస్తు కేవీపీ రామచంద్రరావును ఎంపీని వేసి ఢిల్లీలో ఎట్ల చక్రం తిప్పిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర కాంగ్రెస్ లో ఎంతో మంది అడ్డం పడ్డా అధిష్టానాన్ని ఒప్పించుకొని మెప్పించుకున్నాడు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి ఉన్న సమస్యల మీద కానివ్వండి, రాజ్యసభలో పోరాడి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఇక వీళ్ళ దోస్తాన్ చూసి రేపు రాజకీయంలో చిన్న తక్లీఫ్ అయితేనే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. అసొంటిది దోస్తు కోసం జైలుకు పోయినా కేసుల పాలైన పదవులున్నా లేకున్నా కూడా ఇన్నేళ్లు నమ్ముకొని ఉన్నందుకు సీఎం రేవంత్ రెడ్డి సారు వేం నరేందర్ రెడ్డికి మంచి గౌరవమే ఇచ్చిండని అంటున్నారు. మన దగ్గర నుంచి ఎవరు పోటీ లేరు కాబట్టి సింఘ్వి సారు వేం నరేందర్ రెడ్డి సారు సీదా పెద్దల సభకు పోవడే ఆలస్యం ఉన్నది. పోండ్రి అంటే తెలుసారా నీకు? నేను వడ్డగారా అంటే నేను కంపని అంటున్నావా? నువ్వు కంపవెందుకైతావు? పరికంపవు. ఓయమ్మ ఎంత మాట అన్నది. ఇప్పుడు అర్థమైందా ప్రశ్నిస్తే జవాబు ఎట్లుంటదో? బుద్ధి తక్కువ అడిగిన గాని గా ముచ్చట గురించి చెప్తు నేను. ఓ నీ పాడైపోతే గా డ్రైనేజ్ జోలికి ఎందుకు పోయినవే పెద్ద మనిషి? ఆ మోరీలు పాడై నోరు తెరుచుకున్నాయి, మూతలన్నయ్యలేదు కదా. పానం సొలిగి అందులో పడ్డాడట. అంటే ఇంతమంది తాగిండట. ఆయంత కాలు ఇటే పోయి అటేసే వరకు ఆయంత మోర్లే పడ్డాడు. ఎమ్మటే చూసిరు కాబట్టి సరిపోయింది. బయటకు గుంజిర్రు లేపుర్రుల్లా. అమ్మయ్య సోయితోటే ఉన్నాడు పోర్రి. ఒంగోలు చీరాల ముసలైనా ఇంత మందు కొట్టి నడుచుకుంటూ పోతున్నాడట. ఆయనది కడుపులో పడ్డాక నిమ్మలంగా ఎట్లా నడవడిస్తుంది. పానం తిప్పే వరకు ఇటేసాడు అటేసిండు. జర్రంతుంటే ఎంత కథ అవుతుండో చూడుర్రి. వానకాలమే కాదు ఏ కాలంలోనైనా ఈ మోరిలతోటి జాగ్రత్తగానే ఉండాలి సుమా. ఒకప్పుడు దొంగతనం జరిగిందంటే పెద్ద వార్త లెక్క చెప్పుకునేది. ఇప్పుడు ఏ రేంజ్ లో జరిగిందని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే దొంగతనాలు కామన్ అయిపోయినాయి. వాళ్ళు కొట్టేసే విధానం వెరైటీ అయింది. అగ్గి పుల్ల, సబ్బు బిల్ల, కుక్క పిల్ల. కాదేది కవిత అనర్హం అన్నట్టు దొంగతనాలకు కూడా కాదేది అనర్హం. వాళ్ళు తలుసుకుంటే కిడ్నీలు కూడా మనిషికి తెలియకుండా కొట్టేస్తారు. ఇంతకు ఈ ముచ్చట ఎందుకు వచ్చింది? ఇగో గాని గురించి. బండి కోసం వాడి తన్లాట కాదు. ఉన్నొక్కడు కూడా ఆనంగా వెళ్ళిపోగానే అదును చూసుకొని బండి తీసిండు కదా. ఆ ముంగలున్న బండోడు వీని దోస్తు ఉన్నట్టున్నాడు. ఏదన్నా తేడా కొడితే ఎక్కి తుర్రు మందామని ప్లాన్ చేసినట్టున్నాడు. అదును చూసి బండి కొట్టేసుకొని పోయిండ్రు. పోయేటప్పుడు సీసీ కెమెరాకు మంచిగానే ముఖం చూపెట్టి పోయినావు పో, ఏడున్నా పట్టుకొని వస్తారు నేను గాని. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి పట్నం చిలకలూరిపేట బ్యాంకు కాడ అయిందుల్లగి బైక్ చోరీ. బాధితుడు బ్యాంకు పని చేసుకునే లోపట్నే వీడు బండి పని చేసుకుని పోయిండట. పనే దైవం. పని చేసే చోటునే దేవాలయంగా ఇల్లు లెక్క భావించాలి. అందుకే కదా రోజు నీ చుట్టూ ప్రదక్షిణలు చేత్తన్నా. ఎప్పుడు జోకులేనా నీకు? పొద్దున లేస్తే ఒకతాన పనిచేసేటోళ్ళం ఎంత కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరు ఆసర కావాలి. ఇట్లంటవా? అవసరం ఉన్న 5,000 అప్పేయమంటే లేవటవు. గిదేనా ఆసరావుడు అంటే? పైసలేనారా? ప్రేమ పాశాలు ఉండాలి గాని. నేను కూడా జోక్ చేసినా గాని ఒక్కతన పనిచేసేటోళ్ళం ఒక్కింట్ల మనుషులు లెక్కనే ఉండాలి. నువ్వులా ఇప్పుడు వచ్చిన దారికి గీలం చూడు. పోలీస్ స్టేషన్ లా అప్పుడప్పుడు పెళ్లిళ్ళు చేస్తుంటారు గాని ఇక్కడ సీమంతం చేస్తుర్రు ఎవరు కావచ్చు అని అనుకుంటున్నారా? అదే స్టేషన్ లో పని చేసే కానిస్టేబుల్. పొద్దున్న లేస్తే అక్క చెల్లెల లెక్క అన్న చెల్లెల లెక్క కష్టసుఖాలు పంచుకుంటారు, కలిసి పని చేసుకుంటారు. అందుకే వాళ్ళ ఆనందాలను కూడా ఇట్లా పంచుకుంటున్నారు అన్నట్టు. మార్కాపురం జిల్లా సర్కిల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న లేడీ కానిస్టేబుల్ కు సీమంతం చేసి వాళ్ళ ప్రేమను చూపి ఆశీర్వదించిర్రు. తోటి మహిళా కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు అందరూ పాల్గొని బుజ్జిని దీవించిర్రు. ఇక ఇంతకన్నా ఏం
ఇంకేం కావాలనుల్లా తల్లిగారు చేసిన దావత్ కన్నా ఎక్కువ ఆనందంలో మునిగిపోయింది. ఇవుల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.